అనౌన్స్ చేసినప్పుడు ఇండస్ట్రీ రికార్డుల బెండు తీయడమే కాదు, డబ్బింగ్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డులతో ఊచకోతకొస్తుంది అనుకున్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో రూపొందిన వాటు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు తగ్గాయి. అంతా రొటీన్ మూవీలానే అనిపిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ లో మాస్ బెల్ట్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ మాత్రం అందుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ రిలీజ్ దగ్గర పడిన కొద్దీ పూర్ ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆడియన్స్ లో ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ హిందీలో ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. ఒక దశలో బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డులను తిరగరాస్తుందని అందరూ అనుకున్న వాటో మూవీ మినిమం 65 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లతో ఓపెనింగ్స్ ని అందుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అవి తగ్గుతూ వచ్చి మొదటి రోజు మొత్తం మీద 28 నుండి 30 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్లతోనే సినిమా ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ను బాలీవుడ్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనే చెప్పాలి. వార్ 1 సినిమా బాక్సాఫీస్ దగ్గర 2019 టైంలో 51 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లతో ఓపెన్ అయింది. అలాంటి సినిమాకు సీక్వెల్ గా మరో టాప్ స్టార్ అయిన ఎన్టీఆర్ నటించిన సినిమాకు ఇప్పుడు ఇంత తక్కువ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా సేఫ్ జోన్ లో నిలవాలి అంటే లాంగ్ వీకెండ్ లో ఊహకందని కలెక్షన్లతో ఊచకోత కొయ్యాలి. సెకండ్ డే బుకింగ్స్ కూడా అలానే ఉండటంతో లాంగ్ వీకెండ్ లో సినిమా ఇదే జోరును కొనసాగిస్తే మాత్రం రికవరీ వైజ్ మంచి జోరును చూపించడానికి అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.